ఏలూరు జిల్లా మండవల్లిలో నిర్వహించిన స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా జరిగింది. ఇక కూటమి నాయకుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి ప్రముఖులు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, అలాగే శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణమరాజు, మాజీ ఎంపీ కోనకల్ల నారాయణరావు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొని ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల దశదిశ మార్చిన మహానీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేటికి కొనసాగుతుండడం ఆయన దర్శనికతకు నిదర్శనమని కొనియాడారు. ప్రతి గ్రామంలో ఆయన విగ్రహం, ప్రతి గడపలో ఆయన చిత్రం ఉండాలని పిలుపునిచ్చారు. అట్లాగే లంకా రత్నాకరరావు గారిని స్టేట్ న్యాయ బ్రాహ్మణ కార్పొరేషన్ వారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. కిలో బియ్యం కావచ్చు, ఇటువంటివి ఎన్నో మహిళలుగా దాకా చాలా మంది చెప్పారు. ఇటువంటి ఎన్నో గొప్ప గొప్ప సంస్కరణలకి ఆయన ఆద్యుడయ్యి అన్ని సంస్కరణలు చేసినప్పటికీ కూడా రుణం జోలికి వెళ్లకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తూ ఎంతవరకు మనం సంక్షేమం చేయాలి, ప్రజలకు ఎంతవరకు న్యాయం చేయగలం అనే విషయంలో మరి ఆయన వ్యవహరించినంత గొప్పగా ఎక్కువ మంది వ్యవహరించలేకపోవటం, మరి ఆయన సినిమా రంగంలో ఉన్నప్పటికీ ఈ పరిపాలనా రంగంలో గత అనుభవం ఏమీ లేకపోయినా డైరెక్ట్గా 9 నెలల పార్టీ పెట్టారు. ఆయన మహాప్రబంధనం ముఖ్యమంత్రి అయిపోయారు. అయినప్పటికీ అద్భుతంగా పరిపాలించిన విశిష్ట వ్యక్తి ఎన్టీ రామారావు గారు. భారతరత్న అనేది మామూలుగా ఎవరైనా వ్యక్తులకి గౌరవం తీసుకొస్తుంది. బట్ ఆ భారతరత్నకి గౌరవం రావాలి అంటే రామారావు గారికి ఇస్తే బీసీలు మేము కూడా రాజకీయంగా అందరితో సమానంగా ఎదిగాం, అందరితో గౌరవించబడుతున్నాం. అలాగే స్త్రీలకి ఆస్తిలో కల్పించిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. సంక్షేమ పథకాలు అనేది ప్రారంభమైంది నందమూరి తారక రామారావు గారితో. ఇవాళ రోజున సంక్షేమ పథకాలకు ఎన్ని పేర్లు పెట్టినా కూడా వీటిని ప్రారంభించింది మాత్రం కూడు గుడ్డ నేడ అనే దాంతో